హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము. అది కూడా ఎక్కడికంటే శివాలయం టెంపుల్కి. సో మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వచ్చేసి 2 hours జర్నీ అనమాట. యాక్చువల్గా 9 కల్లా స్టార్ట్ అయితే 11 కల్లా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. బట్ తెలిసిందేగా మన టైమింగ్స్ 9 అంటే 9:30, 10 అవుతుంది. సో మేము అటు ఇటుగా స్టార్ట్ అయ్యేటప్పటికే 9:45 అట్లా అయిపోయింది. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 12:30 అయింది. అమెరికాలో ఉంటున్నామనే కానీ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మేము చాలా తక్కువ చూడటం. మేము ఉండే ఏరియాలో అన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడే మేము అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తాము. అండ్ చూడండి, రోడ్డు కూడా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. మొత్తం మేము 5 families వెళ్ళాం అనమాట టెంపుల్కి. అండ్ ఇక్కడ టెంపుల్ నేమ్స్ అంటే స్పెసిఫిక్గా ఆంజనేయ స్వామి టెంపుల్ లేదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అట్లా స్పెసిఫిక్ నేమ్స్ ఏమి ఉండవు. అన్నిటికీ ఒకటే నేమ్ ఉండిద్ది, హిందూ టెంపుల్ అని. అండ్ ఇక్కడ టెంపుల్స్లో కూడా ఒక స్వామి ఉండరండి. మెయిన్గా ఒక స్వామి ఉంటే చుట్టూతో అన్ని దేవుళ్ళు ఉంటారు. బట్ మేము వెళ్ళిన టెంపుల్ ఇప్పుడు ఏంటంటే శివాలయం అనమాట. సో మెయిన్గా శివయ్య స్వామి ఉంటారు. ఇంకా చుట్టుపక్కల అందరు దేవుళ్ళు ఉంటారు. సో అండ్ అలానే మేము వెళ్ళిన రోజు 2 స్పెషల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే హనుమాన్ జయంతి ఉంది. అండ్ అలానే టెంపుల్ స్టార్ట్ చేసి 9 years అయిందంట. సో పండగ 9 years సెలబ్రేషన్స్గా టెంపుల్ మొత్తం ఈవెంట్స్ జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి. సో మేము వెళ్ళే టయానికి అభిషేకాలు జరుగుతున్నాయి అనమాట. సో మాకు దగ్గర నుంచి దర్శనం కాలేదు. ఇంకంతా చాలా బాగా అనిపించింది. కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేశాము. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్ లోపల వీడియో తీయడానికి అలౌ లేదనమాట. సో అందుకే బయట నుంచి నేను మీకు చూపిస్తున్నాను. బాగా జరిగిందండి. అండ్ అక్కడ టెంపుల్లో ఆ రోజు క్లాసికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో కొంచెం హెల్ప్ కావాలంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు హెల్ప్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే టెంపుల్ ద్వారా అక్కడ చెస్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పార్టిసిపేట్ చేయమన్నారు. ప్రసాదాలు తిందామని చెప్పి టెంపుల్ నుంచి బయటకు వచ్చాం. సో టెంపుల్ పక్కన ఏంటంటే ఇక్కడ షెల్టర్ లాగా ఉంది. సో ఇంకా అక్కడ కూర్చొని తిన్నామన్నమాట. నేను తిన్నాక పిల్లలు కూడా కొంతసేపు ఆడుకున్నారు. అండ్ టెంపుల్లో కూడా మనకి ప్రసాదాలు అమ్ముతున్నారనమాట. సో మేమేం తీసుకున్నామంటే లడ్డు అండ్ సమోసా తీసుకున్నాము. అండ్ అలానే దద్దోజనం తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ ఏంటంటే టెంపుల్ నుంచి మళ్ళీ మాకు అంటే ఇంటికి టెంపుల్కి మధ్యలో 1 hour జర్నీ ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో అది చూడటం కోసం అని చెప్పని మేము అక్కడి నుంచి బయలుదేరాము. సో వాటర్ ఫాల్స్ వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలంతా కూడా మంచిగా ఆడుకున్నారు వాటర్లో. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే 1/2 hour తర్వాత వర్షం పడింది. సో అదొక్కటే మాకు ఇబ్బంది అనిపించింది. లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ ఫైనల్లీ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ మాకు ఉండాలి. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్.